న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల జిల్లాలోని స్థానిక ధరూర్ శివారు కరీంనగర్ రోడ్డులో గల రెడ్డి ఫంక్షన్ హాల్లో గత 4 రోజులుగా అత్యంత వైభవోపేతంగా సాగిపోతున్న మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం ఉర్రూతలూగిస్తూ సాగిపోతుంది. కళ్యాణ మండపం భక్తులతో కిక్కిరిసిపోయి జనసంద్రం లాగా కనిపిస్తుందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు. శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే సాగిపోతున్న మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. శాస్త్రి గారు మహాభారతం అంటే మనమేనని, అందులోని పాత్రలన్నీ మన జీవితాలను ప్రభావితం చేస్తాయని, మంచిని ఆచరించి చెడును విడిచిపెట్టాలని అన్నారు. హృదయాలకు హత్తుకునే ఉదాహరణలతో ప్రవచన యజ్ఞం కొనసాగిస్తున్నారు. ధర్మం పక్షాన గెలుపు ఉంటుందని వివరించి, మహాభారత కథ కూడా ఇదే చెప్తుందని అన్నారు. వ్యసనం జీవితాలను నాశనం చేస్తుందని, అందుకు మహాభారతంలోని పాత్రలు రుజువు చేస్తున్నాయని అన్నారు. ఈరోజు లక్కా గృహదానం ఘట్టాలను శాస్త్రి గారు శ్రోతలకు కళ్లకు కట్టినట్టు వినిపించారు. ప్రవచనాలు జరుగుతున్నంత సేపు శ్రోతలు మంత్రముగ్ధులై వింటున్నారు. ప్రతిరోజు 1200 మంది దాకా అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. సత్యసాయి సేవా సమితి జగిత్యాల సభ్యులు ప్రతిరోజు అన్న ప్రసాదములో సేవలందిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్, శీల శ్రీనివాస్, మార కైలాసం, కోటగిరి శ్రవణ్ కుమార్, బోనగిరి రామనారాయణ, సీనియర్ పాత్రికేయులు ముసిపట్ల దేవేందర్, మార రాజేశం, నూనె కుమార్, ఎర్ర అశోక్, జిల్లా ప్రభాకర్, క్యాస శేఖర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. పంచమి తిథి రోజున అభిజిత్ లగ్నంలో జన్మించినటువంటి వాడు ధర్మరాజు. చంద్రుడు మఘా నక్షత్రంలో ఉండగా, గురువు సింహరాశిలో ఉండగా, త్రయోదశి తిథిలో మైత్ర అనేటువంటి ముహూర్తంలో భీమసేనుడు ఆవిర్భవించాడు. పూర్వపలుని ఉత్తరపలుని నక్షత్రముల యొక్క సంధికాలలో పుట్టినటువంటి వారే ఫలుపుడు అర్జునుడు. ఇంతవరకు భారతంలో మనకు నక్షత్ర విలువలు తెలుస్తున్నాయి. మీ జాతకాలు అడగండి. ఎందుకంటే ప్రతివాడి జాతకం క్యూరియాసిటీ ధర్మం మీద లేదు. ధర్మం తప్పితే జాతకం పరిచయం గుర్తుపెట్టుకోవాలి. కర్మను తెలిపితే జాతకం, కర్మ గతిని తెలుసుకోవడంతో మాత్రమే జాతకం. రోగాన్ని ఎలాగైతే నిర్ధారణ చేయడానికి డయాగ్నోస్ టెస్ట్ చేయించుకుంటారో, జాతకం కూడా డయాగ్నోస్ టెస్ట్ నిర్ధారణ చేస్తుంది. ఈ దోషం ఉంది లేదు, దోషాన్ని పోగొట్టడానికి జాతకం పనికిరాదు. ధర్మం, సత్యం, ఈ రెండింటి మీదనే మీ జీవనం ఆధారపడుతుంది. ఈ రెండు సత్యాలు సర్వనాశనం. కాబట్టి వ్యాస వాల్మీకులు పెద్దగా దీన్ని ఫోకస్ చేయలేదు. ప్రతి చిన్న విషయానికి భయపడేటువంటి ఈనాటి సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మూడు భయం. మనం మూఢత్వంలో పడకుండా ఉండటానికే మూఢం తప్ప, ఈ మూఢం మరణ తిరిగి మనం మూఢంలో ప్రవేశిస్తే ఎందుకు? కాబట్టి భయపడండి. ఇక మూఢం అంటే ఎక్కువ అడిగాడు, స్వామి మూఢం వచ్చింది, గడ్డం తీసుకొని వచ్చేది. ప్రతి గ్రహానికి మూడు ఏంటి? మూఢం మౌఢ్యం. శుక్రుడు అస్తంగతుడై అవ్వడం వల్ల శుక్రమౌఢ్యం. అంతే. ఎప్పుడు కూడా గురువు కానీ శుక్రుడు కానీ, ఇది జ్యోతిష్ శాస్త్రం. ఈ శుక్రుడు అస్తంగతుడు అవుతారు అంటే
కృష్ణుడి ప్రభావం ఈ భూమి మీద తగ్గినప్పుడు పెళ్లిళ్ళు కనుక చేసి ఉంటే అనురాగము కొంత తగ్గవచ్చు, భార్యాభర్తల మధ్య అనుబంధములు తగ్గవచ్చు, అసలే ఉన్నాయా లేనట్టుగా ఉన్నటువంటి ఈ బంధాలలో ఆన్సర్ వెంటనే వస్తుంది కదా. మహాభారతానికి మూడవేమిటి పిచ్చి కాకపోతే మూడులోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మూడు కోసం నేను సంవత్సరమా ఎదురు కూడా పెట్టి నేను మా చంద్రశేఖరు మా కుమారు వీళ్ళందరూ కూడా. ఎందుకు అంటే ఈ రెడ్డి ఫంక్షన్ హాల్ ఖాళీ ఉంటుంది, ఎవరు మా జోలికి రాడు. మూడులో లేస్తే ఇదే వద్దు, భగవద్ భావన ధర్మాచరణ. ఉదయం లేస్తే ఈ రోజు నా వల్ల ఎవ్వడూ ఇబ్బంది పడకూడదు, మేలు జరగాలి, లేకపోతే నష్టం మాత్రం జరగకుండా ఈ రోజు గడపగలిగితే ఈ రోజు నా జీవితంలో అత్యుత్తమమైనటువంటి రోజు. అంతే. పొద్దున లేచి ఎవడి కొంప ఉంచాలి, ఎవడి సంపాదన తీసుకోవాలి, ఎవడి మీద అన్యాయం చేయాలి, ఎవడి ఇంట్లో దంపతులను విడగొట్టాలి, ఏ తండ్రి కొడుకుల మధ్య చూపెట్టాలి అనేటువంటి మంగళ బుద్ధులు కలిగిన కళ్ళు మూసుకొని మౌనంగా మాట మాట్లాడకుండా చక్కగా రామనామం జపం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది. అది ఇక్కడ పంచపాండవులు వరనిచ్చాడు. 3 పుత్రుల్ని కంటావు తల్లి నువ్వు, పెద్దల ఆశీస్సులు వ్యర్థం పో, మంచి ఆశీర్వచనం ఇవ్వాలి ఎప్పుడు కూడా. పాండురాజు భార్య కుంతికి ధర్మరాజు పుట్టాడు అని సమాచారం వెళ్ళింది. ధర్మరాజు దిగదిగ ప్రమాణంగా పెరుగుతున్నాడు. ఈ వార్త వినగానే చూడండి, మీరందరూ గాంధారి చాలా గొప్పది అంటారు కదా, గాంధారిలో కూడా అసూయ మొదలైంది, ఈర్ష్య. ఇంట్లో 2 కోడలు ఉంటే ఒక కోడలికి సంతానమై ఒక కోడలికి సంతానం కాకపోతే ఎలా ఉంటుంది నేను చెప్పాల్సిన పనిలే. అపూర్వమైనటువంటి శోభలో ప్రకాశించేటువంటి అద్భుతమైనటువంటి మగవాడి సూర్య దీప తేజస్సులు ముఖమందు నడిపిస్తూ మనసు పట్టుకొని ఉదయిస్తున్న సూర్య కుమారుడి సహజమైన కవచ గుండల శోభలో ప్రకాశిస్తున్నటువంటి కర్ణ కుమారుడిని చూశారు. కర్ణుడు సామాన్యుడు అసమాన్యుడు ప్రాంతీయ పార్టీ ఇప్పుడు పార్టీలో మొదలైన యుద్ధంలో ప్రకటనలు తీరికలు బాంధవుల పార్టీ వేరు, బిడ్డ పార్టీ వేరు, కొడుకులు వేరు, ఇక అన్ని యువకులే. ఇది ఎవరైనా తప్పకపోవచ్చు, ఎంత గొప్పవారైనా వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒకటి నుంచి ఉన్నదే భారతంలో మొట్టమొదటి కనిపిస్తుంది. ఆనాటి భారతం నుంచి నేటి భారతం దాకా జరుగుతున్నది ఇదే. అందుకే ఈ గ్రంథం సత్యం సత్యం సత్యం. అదే భారత పార్టీ రెండుగా తెలియబడింది. ఒకటి కావాలి, అర్జునుని కొట్టేవాడు ఇంతవరకు దొరకబోయాడు వినోదానికి. అర్జునుడి యొక్క విన్యాసాలన్నీ చేస్తాడు ఉన్నాడు. అర్జునుడు ఎలా బాణాలు ప్రయోగం చేశాడో అలా
కర్ణుడు చేశాడు. పూర్ణగా సాగింది ఇద్దరి మధ్య కూడా అలా పూర్ణంగా సాగింది. చూడగానే ఒక మూలన కూర్చున్న ఒక స్త్రీ ఉదయం తెల్లడిపోతున్నది. చెప్పుకోలేదు బయటకు. కుంతి నీరు వస్తుంది. తల్లిపై ఆవేదన ఎవరికి తెలుస్తుంది? చాలా ఆనందపడ్డాడు. వెంటనే దుర్యోధనుడు ఆనందపడ్డాడు. కన్నా నీవు చూపినటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రతిభను నేను మనలో తెలుస్తున్నా, తీసుకో అన్నాడు. అక్కడి నుంచే మొదలైంది ఆపరేషన్. అక్కడి నుంచే మొదలైంది ఆక్రమణ. అసలు రాజ్యం ఇచ్చే హక్కు విరోధం ఎవరిచ్చాడు? ఎవరిచ్చాడు చెప్పండి? వీళ్ళదే కాదు రాజ్యం. కానీ కొడుకు చెడ్డవాడైతే ఆ చెడ్డవాడైన కొడుకు మందలించకుండా ఉన్నటువంటి తండ్రి అలా ఉంటే ఆ మందలించని తండ్రిని ధృతరాష్ట్రుడు అంటారు. ఆ చెడ్డవాడైన కొడుకును దుర్యోధనుడు అంటారు. అది నాడైనా నేడైనా రేపైనా ఎప్పుడైనా ఇది ఒకటే నీవే గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటే. తప్పు చేస్తూ ఉంటే అసలు ధృతరాష్ట్రుడికే రాజ్యాధికారం అందులో సూచపుత్రులు హక్కే ఈ నిబంధనతో మొత్తానికి విడిపోయారు. రెండు పార్టీలుగా మారిపోయారు. దేవమానవ విమోచన కర్ణ దుర్యోధన మైత్రి స్ట్రాంగ్ కౌరవ పక్షాన్ని కర్ణుడు పట్టణంలో చేర్చినాడు. మొదలైంది కర్ణుడు ధృతరాష్ట్రుడి పక్కన కర్ణుడు నిలబడ్డాడు. ఆ పక్కనే నిలబడ్డాడు విశ్వాసుడు. ఆ పక్కనే నిలబడ్డాడు శకుని. నవ్వుతో రూపొందుకున్నదే నవ్వులు వచ్చారు చూడండి. ఒక్కడు పోయాడు, ఇద్దరు పోయారు, ఇద్దరు నవ్వులు పోయారు. దుష్ట మంచి చేశారు. ఈ తండ్రి ఏం చెప్పినా వినడు. మొత్తానికి చాలా నవ్వులతో ఉదరాలు జరిగి తర్వాత ఇవి పెరుగుతూ ఉన్నాయి. ఈ పంచపాండవులు వారణాలకు వెళ్తారు. ఇంకా ఈ మంచి చాలు. ఎందుకంటే వారణాలలో ఇక్కడ ఒక కొండ ఉంటే మొదలుతుంది. ఎందుకంటే ధర్మరాజు కీర్తి ఆపాటికే ప్రజల్లో వచ్చేసి ఈ కథ ఉంటే పేరు మార్చి ఊరు మార్చి మళ్ళీ అవే లేడీస్ మారిపోతాయి. కానీ కథ ఒకటే. ఈ కథనే కొంత మార్పులు. దీంట్లో అవిటివాడైనటువంటి తండ్రి ఇక్కడ ధృతరాష్ట్రుడు, ఇక్కడ వాడే, ఇక్కడ దుర్యోధనుడు, ఇక్కడ బల్లాదేవుడు ఉన్నాడు. చూడండి, ఇంకా కష్టం మసాలా కలిపి కూడా చెప్పచ్చు కానీ ఎక్కువైతే కష్టం అని ఆల్రెడీ చాలా అనుకుంటున్నారు. భాగవతం భారతం ఇలాగే ఉంటుంది. ఇది భాగవతం భక్తి భాగవతంలో ఉండదు. దీనిలో పుస్తకాలు శరీర అమ్మా మాద్రితో నేను పాండురాజుతో ఊర్ధ్వలోకాలలో ఉంటా. మాద్రి, నువ్వు నీ పిల్లల్ని జాగ్రత్తగా చూడు అంటే మాద్రి కుంతి పాదాలు పట్టుకొని మహారాజు మరణించటానికి నేనే కనుక బ్రతికి ఉంటే
నీ పిల్లల్ని నా పిల్లలతో సమానంగా చూస్తానో లేదో నాకు తెలియదు, కానీ నీవు మాత్రం చూస్తావు అక్క. బంధువులంతా కుంతికి నిలబడ్డారు. ఇటువంటి సమయాల్లోనే నిలబడాలి. బంధువులంటే వీరే. ఎవడైనా చస్తే పిలువకుండా పోవద్దనేది లేదు. ఎవడైనా పోతే పోవాలి, పలకరించాలి, 4 మాటలు చెప్పాలి. ఆర్థిక సహాయం అవసరమైతే చెయ్యండి, ఏదైనా చెయ్యాం. ఇంకొకటి కూడా మీ అందరికీ నేను చెప్పవలసినటువంటి మాట ఉంది. ఈ మధ్య మానవత్వం అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరి ఇంట్లోనైనా అద్దె వర్తించదు. ఒకవేళ అలా శవం గనక ఉండి మీరు కొంత అనుమతిస్తే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. ఒక అనాథ శవానికి సంస్కారం చేస్తే, ఒక అనాథ శవం లేకపోతే ఇల్లు లేనటువంటి వారికి, చాలా మంది ఏమన్నారు, పుట్ట ఇంటికి గృహప్రవేశమైన ఇంటికి శవం వస్తుందని వందన. గృహప్రవేశం అయితేనేమి ప్రాణం కంటే విలువైనదా ఇల్లు? ప్రాణం కంటే ముఖ్యమా? ఏది తప్పు? ఇది చెప్పింది ఆ ధర్మం, ఇలా చెప్పింది ఆ ధర్మం. అటువంటి శవాలను ఊర్లో పెట్టండి, ఇంటికి తీసుకురావడం. 50 గర్భసందేహాలు అడిగితే 40 అనేది చావునే. ప్రతి చావు అంటే భయపడతాం. ఎందుకు భయపడాలి? పోయింది బాడీ పోయింది. మానవత్వం కొంత చెప్పుకోండి. ఈ మరైన ప్రాణాలు కోల్పోయిన తక్షణంలో అతడు శివస్వరూపాన్ని పొందుతున్నాడు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, శవాన్ని చూసినప్పుడల్లా మీ లోపల భావం ఏమిటి అంటే, వీడు శవము కాదు, సాక్షాత్తు ఇప్పుడు శివుడైపోయి. శక్త్యా సువర్ణ పుష్ప దక్షిణా सर्वेश्वरी